నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు ఆతిథ్యం. వెంకటగిరి జామ్దాని నేతతో నేసిన శ్రీవారి చిత్రాన్ని బహుకరించిన సీఎం కుటుంబం. సైనస్ సర్జరీ తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ పరామర్శించిన ప్రధాని మోదీ. ఆరోగ్యం పూర్తిగా కుదుట పడ్డాకే పనుల్లోకి రావాలని ప్రధాని సూచన. సంపద సృష్టిస్తానని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు ఆఖరికి ఆ సంపదని శూన్యం చేస్తున్నారు. వైసీపీ నేత కారుమూరు వెంకటరెడ్డి ధ్వజం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు ప్రధానికి సాదరంగా స్వాగతం పలికారు. సుమారు 1:10 నిమిషాల పాటు చంద్రబాబు నివాసంలో గడిపిన మోదీ అక్కడ సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెస్లో విశేషంగా రాణిస్తున్న నారా లోకేష్ తనయుడు దేవాంష్ను అభినందించారు. అనంతరం చంద్రబాబుతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించడంపై చంద్రబాబు కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ పరామర్శించారు. ఇటీవల సైనస్ శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ను ప్రధాని స్వయంగా వెళ్లి పలకరించారు. హైదరాబాద్లో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మోదీ తన పర్యటన ముగించుకుని నేరుగా పవన్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ కు ప్రధాని మోదీ పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాతే తిరిగి విధుల్లో చేరాలని, అప్పటి వరకు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని లెక్కలతో సహా కాగ్ కడిగి పారేసిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అన్నారు. ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా 50,000 కోట్లు తగ్గిందని, అలానే పన్ను రాబడి కూడా 20 కోట్ల పైనే తగ్గిందని తెలియజేశారు. సంపద సృష్టిస్తానని ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు ఆఖరికి సంపదని శూన్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే కాగ్ కడిగి పారేసింది. కొద్దిగన్నా ఈ ప్రభుత్వానికి చలనం ఏడిస్తే కొద్దిగన్నా ఈ ఆర్థిక సంవత్సరం అన్నా అప్పులు తగ్గించుకొని అభివృద్ధి మీద దృష్టి సారించాలి. కొద్దిగన్నా ఏమన్నా ఏడిస్తే చూడండి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదిక ఇచ్చినటువంటి గణాంకాలు చూస్తే మొత్తం రెవెన్యూ రాబడులు 2,27,976 కోట్లు బడ్జెట్లో అంచనా వేస్తే వచ్చినాయి 1,78,076 కోట్లు. అంటే దాదాపు 49,900 కోట్లు రెవెన్యూ రాబడులు తగ్గిపోయినాయి. అంటే ఒక్క ఏడాది కాలానికి బడ్జెట్ అంచనాతో చూస్తే 50,000 కోట్లు రెవెన్యూ రాబడులు తగ్గిపోయినాయి. 50,000 కోట్లు రెవెన్యూ తగ్గిపోయింది ఒక్క ఏడాదికి. మొత్తంగా పన్ను రాబడి 1,66,573 కోట్లు అయితే అంచనా 1,42,926 కోట్లు మాత్రమే వచ్చిందంటే 23,647 కోట్లు తగ్గినాయి. అలానే చూస్తే పన్నుల రాబడిలో అమ్మకం పన్ను రాబడి 2023-24లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 18,475 కోట్లు అయితే అది పెరగాల్సింది పోయి తగ్గింది. ఇప్పుడు 664 కోట్లు తగ్గింది. ఇతర పన్నులు డ్యూటీలకు సంబంధించి ఏదైతే 2023-24లో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10,724 కోట్లు పన్నులు రాబడి వస్తే ఏదైతే ఇది 2025-26 వచ్చేటప్పటికి సగానికి సగం 50% తగ్గిపోయి 5,244 కోట్లు తగ్గింది. అక్కడేమో 10,724 కోట్లు జగన్ గారు ఉన్నప్పుడు వస్తే ఇక్కడ 5,480 కోట్లే వచ్చింది. కేంద్ర గ్రాంట్లు మరీ అత్యంత దారుణం. వీళ్ళు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నామని చెప్పుకుంటారు. వీళ్ళు లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేరు. మరి 21 మంది ఎంపీలు ఏం చేస్తున్నారో అక్కడ తెలియదు. ఇక్కడ కేంద్రం గ్రాంట్లు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023-24లో 34,698 కోట్లు వస్తే అంటే దాదాపు 35,000 కోట్ల దగ్గర ఈ సంవత్సరం వచ్చింది కేవలం 20,322 కోట్లు. అంటే 14,376 కోట్లు కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయినాయి. పెరగాల్సింది పోయి కేంద్ర గ్రాంట్లు 14,376 కోట్లు తగ్గినటువంటి పరిస్థితి. మరి ఆస్తుల కల్పన ఏం చూస్తే బడ్జెట్ అంచనానేమో 40,635 కోట్లు పెట్టారు. ఇక్కడ వాస్తవంగా ఖర్చు చేసింది 26,864 కోట్లు. అంటే అది కూడా 13,770 కోట్లు ఆస్తుల కల్పన తగ్గింది బడ్జెట్లో పెట్టిన దానికంటే.
వాస్తవంగా మొత్తంగా అప్పు తీసుకొని చూస్తే ఏదైతే 23 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు సర్కారు చేసినటువంటి అప్పు అక్షరాల 3,62,855 కోట్లు. అంటే నెలకి 15,776 కోట్లు, రోజుకి 526 కోట్లు అప్పు చేస్తున్నట్టు, గంటకి 21 కోట్ల 91 లక్షలు అప్పు చేస్తున్నట్టు. మరి ఇంత అప్పు చేస్తా ఆస్తుల కల్పన లేదు, ఒక పక్క ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. అప్పుల్లో మాత్రం దేశంలోనే టాప్కి వెళ్తున్నాం. బట్ ఏదైతే ఇక్కడ అభివృద్ధిలో చూస్తే మాత్రం దేశంలోనే లాస్ట్ పొజిషన్కి వస్తున్నటువంటి పరిస్థితి. సంపద సృష్టిస్తానని సంపదని శూన్యం చేసినటువంటి పరిస్థితి. చూడండి, రెవెన్యూ రాబడులు 50,000 కోట్లు తగ్గిపోయినాయి ఏడాది కాలంలో. అంటే ఇంక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత ఘోరాతి ఘోరంగా ఉందో. రెండోది, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి. 2 సంవత్సరాల్లో కలిపి 10,721 కోట్లు మురిగిపోయినాయి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అసలు పరిపాలన అనేది ఇక్కడ ఉందా? మొన్న ఏడాది చూస్తే 5,321 కోట్లు కేంద్ర నిధులు మురిగిపోయినటువంటి పరిస్థితి. ఓ పక్కేమో కేంద్రం గ్రాంట్లు రాట్లా, వచ్చినటువంటి కేంద్ర నిధులేమో మురిగిపోతున్నటువంటి పరిస్థితి. అంటే పరిపాలన పూర్తిగా గాలి కొదిలేశారు. గాలి కొదిలేసి ముఖ్యమంత్రి కొడుకు, ఉప ముఖ్యమంత్రి గాల్లో చక్కర్లు కొడుతున్నారు. ప్రభుత్వాన్ని గాలి కొదిలేశారంటానికి ఈ కాగ్ ఇచ్చినటువంటి నివేదిక, కాగ్ కడిగి పారేసినటువంటి తీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొద్దిగన్నా చలనం తెచ్చుకొని ఏదైతే చక్కగా వ్యవహరించి ఈ సంవత్సరం అన్నా కొద్దిగన్నా అభివృద్ధి చేయమని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు. రజకుల ఎస్సీ హోదాకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత వైసీపీ ప్రభుత్వం రజకులను పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు దువ్వారపు రామారావు అన్నారు. ఏలూరులోని మురారి కన్వెన్షన్ హాల్లో జరిగిన రాష్ట్ర రజక ఐక్య సంఘ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే కొత్త ఆదరణ స్కీములు తీసుకురానుందని తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య మాట్లాడుతూ, గ్రామాల్లో రజక వృత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను తప్పనిసరిగా అమలు చేయాలని కోరారు. కాకినాడ రామారావు మాట్లాడుతూ, రజకులు ఐక్యతగా సంఘటితంగా ఉన్ననాడే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు అక్కినపల్లి లక్ష్మయ్య, బొంతల వెంకటేశ్వరరావు, జూపల్లి సత్యనారాయణ, రాఘవేంద్రరావు, పగడాల సాంబశివరావు, గంధం అప్పాజీ, బుద్దారం గోపిరాజు, తామడ నాగనరసింహ, బొందల శంకర్, ఉద్యోగ సంఘ నాయకులు కేపీ వెంకన్న, ఎలమంచిలి నాగశేషు, తూటుకుంట రాము, చాటపర్తి పోసిబాబు, జొన్నాడు శ్రీనివాస్, బండారు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఆర్గనైజ్ చేశారు. ఆయన ఇనిషియేషన్ తీసుకుని కార్యక్రమం చేయటం, దాని మీద ఆయన కష్టానికి ఆయన మీద అభిమానంతో ఈ సమావేశానికి నేను రావడం జరిగింది. ఎందుకంటే నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి విశాఖపట్నంలో, కానీ ఫ్లైట్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళటం వల్ల అనే కార్యక్రమం పెట్టుకుని ఇక్కడ రావడం జరిగింది. వేదిక పైన పెద్దలు, సోదరులు, శ్రీ అప్పాజీ గారు, శ్రీ పెద్దలు కట్లయ్య గారు, సోదరుడు శ్రీ రాఘవేంద్రరావు గారు, పెద్దలు శ్రీ రామారావు గారు, మరియు సోదరులు శ్రీ బాలయ్య, పెద్దలు శ్రీ లక్ష్మయ్య గారు, శ్రీనివాసరావు గారు, సురేష్, రాము, ఇతర పెద్దలందరికీ, సోదరి మనందరూ కూడా ఉదయపూర్వక నమస్తే తెలియజేస్తున్నాం. అంటే మీకు ఒక భరోసా కల్పించడానికి కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఎస్సీ స్టేటస్ అనేది సామాజిక వర్గ పరంగా ఒక బలమైన సెంటిమెంట్గా ఉందన్న విషయం మన అందరికీ తెలుసు. దానిలో మేమేమి విభేదించట్లా. కాకపోతే నేను ఒకటే మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, మీరు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలం ఏం చేశారని అడుగుతున్నాను. సుమారు 1978 నుంచి కూడా ఈ రచక సంఘాల్లో నేను తిరుగుతున్నాను. అప్పుడు మా మామయ్య కోరంగ అప్పారావు గారు ఉంటుండగా ఆయన కూడా నేను చక్కలో ఫైల్ పట్టుకుని తిరిగేవాడిని. ఆయన 7/9/90 ఈ ఫేస్ రోడ్ యాక్సిడెంట్ వైర్ ఈజ్ గోయింగ్ టు జంగారెడ్డిగూడ అట్ కామరకోట చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత నన్ను 1990లో అసోసియేషన్గా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు.
అప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేసి 36 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఉద్యోగంలో ఉండటం కూడా నేను ఈ రజకుల సమస్యల మీద పోరాడి 2013 ఆగస్టులో రిటైర్ అయిన కాడి నుంచి ఇప్పుడు 13 అయినప్పటికీ కూడా ఈ సమస్యల మీద నేను తిరుగుతున్నానని తమకందరికీ తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నేను ఏ సమస్యల మీద ప్రభుత్వంతోనే ప్రభుత్వ అధికారులతోనే ఫైటింగ్ లో ఉన్నానంటే ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి కల్పించిన హక్కుల గురించే నేను పోరాడుతున్నా. అనేక మంది కలెక్టర్లను, అనేక మంది ఎస్పీలను, అనేక మంది ఐజీలను ఎంతో మంది నేను కలవటం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా గ్రామ పంచాయతీల్లో రజకులకు, నిరుపేదలైన రజకులకు, వృత్తి చేసుకునే రజకులకు ఒక చెరువును కనుక 892/24/9/54 ప్రకారం కేటాయించినట్లయితే 343/10/4/75 ప్రకారంగా అప్సెట్ ప్రైస్ ఇచ్చినట్లయితే వీళ్ళకి కొంత ఆదాయం వచ్చి సంఘాలు నడుపుకొని తన పిల్లలు కూడా కొంచెం చదివించుకునే స్టేజ్ ఉంటారనే ఆలోచనలో ఫ్రమ్ దట్ టైప్ టు డేట్ ఐ హావ్ ఫైట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ రజకాస్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే నేను కోరుకునేది ఏంటంటే అనేక గ్రామ పంచాయతీలు రజకుల విషయానికి వస్తే ఈ శాఖలోడికి చెరువు ఎందుకు, చెరువు ఇచ్చినట్లుగా అయితే వీళ్ళు తెల్ల బట్టలు వేసుకొని మన మీద దర్జాగా తిరుగుతారన్న అనేతలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి రజకులకు వృత్తిపరమైన చెరువు లేకుండా నానాయాతం పెడుతూ కొన్ని చోట్ల రజక మహిళలు భార్యాభర్తలు పడుకునే ఇళ్లలోకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేటప్పుడు కూడా కొన్ని చోట్ల ఆ అవమానకరంగా మాట్లాడుతూ ఒంటిపై చేసే సందర్భంలో కొన్ని చోట్ల ఆ ఎదురు తిరిగి అమ్మ మీద కొడితే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ శాఖల మంది వచ్చి మా ఇంట్లో 3-4 కాసులు బంగారం ఎత్తుకుపోయిందని దే హావ్ గివెన్ ద కంప్లైంట్ టు ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఈ మధ్యకాలంలో నేను 2-3 చూశాను నిర్మల్ ఏరియాలో కూడా. నేను ఇమీడియట్ గా ఎస్ఐతో మాట్లాడి ఎవరైతే చేశారో తప్పు ఇమీడియట్ వారితో కూడా తప్పు తెప్పించడం కూడా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో రజకులకు, రజక మహిళలకు ఎక్కడ చూసినా న్యాయం జరగట్లేదు. అయితే మనం రజకులకు రక్షణ చట్టం ఖచ్చితంగా కల్పించేటట్టు మనం చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. ఈ విషయంలో మట్టికి మనం తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేయాలి. అయితే ఎక్కువగా ఇటీవల కాలంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఆలోచనలో కొంతమంది చెప్తున్నారు. అయితే ఎప్పుడు కాదు, నేను లాస్ట్ 1975-74 నుంచి కూడా అప్పుడు జూబేలి సత్యనారాయణ గారు, ఇతరత్ర వేమవరం వెంకటేశ్వర్ గారు, ఈ బొత్తల వెంకటేశ్వర అందరూ ఉంటుండగా కూడా రజకుల ఎస్సీ జాబితాలో చేర్చాలంట. దేశంలో 17 రాష్ట్రాల్లో రజకుల ఎస్సీ జాబితాలో మిగిలిన రిమైనింగ్ స్టేట్ ఇంక్లూడింగ్ ఆంధ్ర, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో కూడా బీసీ జాబితాలో ఉన్నారు. అప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం కూడా అలాగే ఉంటుంది. ప్రభుత్వాలు వస్తున్నాయి, వాళ్ళు చట్టసభలో మాట్లాడుతున్నారు, ఆ కేంద్రాన్ని పంపిస్తున్నా అంటున్నారు. అప్పుడు ఎలా చేస్తుంది, ఇప్పుడు కూడా అలా జరుగుతుంది. ఆ విషయంలో కూడా మనం న్యాయం జరుగుతుందనే ఆలోచనలో మనం అందరం ఉన్నాం. రెండోది, ఇప్పుడు ఈ వృత్తి చెరువుల మీద వీఆర్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను. ఇటీవల 2016లో పవన్ కళ్యాణ్ గారు హ్యాస్ గివెన్ ద స్పెషల్ ఇంటర్వ్యూ టు మీ. నాకు భీమవరం చంద్రబాబు ఇచ్చారు. ప్రెసిడెంట్ గారు, వాట్ ఈస్ ద డిమాండ్, మీ డిమాండ్ ఏంటి నేను చెప్పడం జరిగింది. ప్రజలకు వృత్తి చెరువుల మీద మ్యాన్యువల్ రైట్స్ అంటే యాజమాన్య హక్కు ఇవ్వాలని కోరుకుంటున్నాను. యాజమాన్య హక్కు ఎందుకు కొట్టుకున్నానంటే ఇప్పుడు రిలీజ్ విధానం లేకుండా, ఆక్రమణదారులకు ఇబ్బంది లేకుండా, పెన్షన్ అంతా మనం వేసుకునేటట్టు మాన్యువల్ రైట్స్ ఇచ్చేటట్టే మాకు ఉపకారం ఉంటుందని చెప్పాను. మన ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా చేస్తానని అన్నాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.